అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హోమారా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన కొర్రలతో కొబ్బరి దోశ ఎలా చేయాలో చూద్దామా. దానికోసం ఒక గ్లాస్ కొర్రలు తీసుకున్నానండి. అదే మిల్లెట్స్ అంటాం కదా, అవి తీసుకున్నాము. తర్వాత ఒక 1 టీ గ్లాస్ రేషన్ బియ్యం ఉంటాయి కదా, ఆ రేషన్ బియ్యం తీసుకున్నాము. 1 టీ గ్లాస్ రాగులు తీసుకున్నామండి. ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకున్నాము. ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకొని 1-2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇక్కడ మినపప్పు ఇంకా రేషన్ బియ్యం యాడ్ చేయడం వల్ల దోశ చాలా క్రిస్పీగా వస్తుంది, పెనంకు అంటుకుపోకుండా ఉంటుందండి. ఈజీగా పెనం నుండి వచ్చేస్తుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరి అండి. చాలామంది పిల్లలు కానీ కొంతమంది పెద్దవాళ్ళు కూడా కొబ్బరి తినడానికి ఇష్టపడరు కదా అండి. బట్ ఇలా కొబ్బరి యూజ్ చేయడం వల్ల దోశ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా 1-2 సార్లు బాగా వాష్ చేసుకున్నాక ఇందులో వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇవి 4-6 గంటలు బాగా నానడం వల్ల దోశ చాలా సాఫ్ట్గా వస్తుందండి. నెక్స్ట్ డే మార్నింగ్ అందులో వాటర్ అంతా తీసేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇందులో మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. 1 టీ స్పూన్ జీలకర్ర, మీ రుచికి తగినంత సాల్ట్, ఒక పెద్ద కప్పు నిండా కొబ్బరి అండి. కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇది ఎంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే మన దోశలు అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. చూస్తున్నారు కదా, కలర్ కూడా గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. మేమైతే కొద్దిగా కొత్తిమీర ఎక్కువగా యూజ్ చేస్తామండి, అందుకే కలర్ ఇలా వచ్చింది. మీకు నచ్చదు అంటే కాస్త తగ్గించుకోవచ్చు. ఇక్కడ టేస్ట్ చూసి మీకు ఇంకా సాల్ట్ పడుతుంది అంటే యాడ్ చేసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని బాగా వేడిన తర్వాత కొద్దిగా నెయ్యి రాసి ఇలా తుడుచుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసి కూడా తుడుచుకోండి. నార్మల్ దోశలాగా వేసుకోవడమే అండి. ఇలా దోశలాగా వేసుకున్నాక పైనుండి మీకు నచ్చితే ఆనియన్స్ వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. పైనుండి మేము నెయ్యి వేసుకున్నాము. ఒక మూత పెట్టేసుకుంటే జస్ట్ వితిన్ 1 మినిట్లో మంచి హెల్దీ మిల్లెట్స్ కొబ్బరి దోశ అయిపోతుందండి. దీన్ని పల్లి చట్నీతో తిన్నా కూడా బాగా ఉంటుంది. లేకపోతే మనం నార్మల్గా ఏదైనా ఆవకాయ పెట్టుకొని కూడా తినొచ్చండి. ఎందుకంటే మనం ఈ దోశ బ్యాటర్లో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కదండి. సో సెపరేట్గా చట్నీ అయితే ఏం అవసరం లేదు, అప్పటికప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. మేమైతే కొన్ని దోశలు నార్మల్గా వేసుకున్నాము, కొన్ని ఏమో పైనుండి ఇలా ఆనియన్ వేసుకొని చేసుకున్నాము. మా ఇంట్లో అయితే వీక్లీ వన్స్ అయినా సరే ఇలాంటి దోశ చేసుకుంటామండి. పిల్లలకు కూడా ఇలా కొబ్బరిని ఇవ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఇంకా ప్రోటీన్ చాలా ఉంటుంది కాబట్టి డయాబెటీస్ వారికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.